మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారము హిందూ సాంప్రదాయం ప్రకారము అనేక పండుగలు కూడా మనం ఆచరిస్తుంటాము. చాలా పండుగలు కూడా చాలా సక్రమంగా భక్తిగా శ్రద్ధగా ప్రేమగా ఆచరిస్తుంటాము. ఈ పండుగలో కూడా రేపు రాబోయే పండుగ భోగి. ఆ రోజు ప్రప్రథమంగా అందరూ కూడా తలస్నానాలు ఆచరిస్తారు. ఒక బ్రహ్మముహూర్తంలోనూ తలస్నానాలు ఆచరిస్తూ కూడా ఆ రోజు కాలాలను బట్టి కూడా స్మరిస్తూ సకల దేవతలు కూడా స్మరిస్తూ ఆ యొక్క మన ముక్కోడి దేవతలను కూడా ఆచరిస్తూ చక్కగా గంగా యమున నర్మదా సింధు తుంగభద్ర నదులను కూడా స్మరిస్తూ ఆ నదీ స్నానంతో చేసినంత సమానంగా ఈ యొక్క మనము నదీ జలాలతో స్నానం చేసేట కూడా మనం ఆచరిస్తుంటాము. దానివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. ఈ భోగి రోజు కూడా పండుగ రోజుల్లో కూడా చాలా పవిత్రమైనది. చిన్నపిల్లలకు కూడా రేగుపళ్ళతో కూడా భోగి పండుగ కూడా చేస్తుంటారు. ఈ భోగి రోజు కూడా మన ఆహార పదార్థాలు కూడా పులకమైన పదార్థాలతో కూడా మనము దేవతామూర్తులకు నైవేద్యం చేస్తుంటాము. ఇంట్లో కూడా అభిషేకాలు అన్నీ కూడా పటాల యొక్క అలంకరణ పూజా విశేషాలు కూడా మనం విశేషంగా కూడా జరుపుకుంటుంటాము. చాలా ఆ రోజు అలంకరణ కూడా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. తర్వాత విశేష పూజలు కూడా సకల దేవతామూర్తులు కూడా విశేష పూజలు కూడా జరుపుకోవాలి. దీనివల్ల కూడా మనకు చాలా ఫలితం ఉంటుంది. చాలా నూతన ఉత్సాహము. ఈ సంక్రాంతి కూడా మరుసటి రోజు సంక్రాంతి పర్వదినము. అందరికీ కూడా కొత్త ధాన్యం కూడా వస్తుంది. రైతులు కూడా ఈ రైతులు కూడా చాలా విశేషంగా ఉంటారు. ఈ సంకుడు కూడా సంచారం కూడా ఉంటుంది. ఈ సంకుడు సంచారం చేసే స్థలంలో ఆ దిశలో కూడా ఆయన తినే పదార్థంలో కూడా చాలా కొన్ని మార్పులు కూడా ఉంటుంటాయి. దానివల్ల కూడా కొన్ని అనిష్టాలు కూడా జరుగుతుంటాయి. ఆ అనిష్టాలు కూడా పరిహారం కూడా సముద్ర స్థానాలు, నదీ స్థానాలు, భగవన్నామ స్మరణ, తపస్సులు, ఈ యొక్క అనుష్ఠానాలు అందరూ కూడా దైవ భక్తి కూడా అలవర్చుకోవాలి. అవి కూడా దైవజ్ఞానం కూడా చేయాలి. ఈ సంక్రాంతి పండుగ రోజు కూడా అందరూ కూడా రకరకాల పిండి వంటలతోటి కూడా ప్రాంతాల వారిగా కూడా ఇష్టమైన పిండి వంటలతో కూడా దేవతామూర్తులు కూడా నైవేద్యాలు కూడా సమర్పిస్తుంటారు. తృప్తిగా బంధువులతో కూడా ఇల్లు కూడా కడకలాడుతుంటాయి. ఈ సంక్రాంతి వల్ల కూడా ఒక ఇంటికి వెలుగులాగా అని కూడా ఉంటుంది. చాలా గంగిరెద్దులు తర్వాత గోమాతలకు గోశాలలో కూడా గోమాతలు కూడా పూజా కార్యక్రమాలు కూడా జరిపిస్తుంటారు. దీనివల్ల కూడా గోమాత పూజ అంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు. సకల క్షేత్రాలను కూడా దర్శించిన ఫలితం ఉంటుంది. గోసేవ, బ్రాహ్మణ సేవ, తర్వాత దేవతా సేవ మించిన సేవలు చాలా పరమైనవి. ఇవి కూడా మనం సక్రమంగా ఆచరిస్తుండాలి. ఈ సంక్రాంతి దినం రోజు కూడా ఇంత ఫలితాలు ఉంటాయి. కనుమ రోజు కూడా ఆ పండుగ కూడా విశేషంగా కూడా ఆచరిస్తుంటారు. సాంప్రదాయ ప్రకారంగా ఆ రోజు గుమ్మడికాయలు కూడా దానం చేస్తుంటారు. భోగి రోజు కూడా భోగి మంటలు, సంక్రాంతి రోజు కూడా అనేక దానాలు, యజ్ఞాలు, యాగాదులు కూడా ఆచరిస్తుంటారు. దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి. తర్వాత ఉత్సవాలు, తర్వాత విశేషంగా జాతరలు, తిరణాలు కూడా అందరూ కూడా ఆచరిస్తుంటారు. ఆ స్థలభాత్యాలు కూడా చాలా ఉంటాయి. అక్కడ కూడా నిద్రలు కూడా చేశారంటే దానివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటుంటాయి. పుణ్యనదీ స్థానాలు కూడా ఉంటుంటాయి. ఆ నదుల్లో స్నానం ఆచరించడము, దానాది కర్మలు ఆచరించారంటే విశేష ఫలితాలు ఉంటాయి. ఇది కూడా చాలా మహోత్తరమైన ఈ యొక్క విశేషంగా ఈ 3 రోజుల పండుగ విశేషంగా కూడా జరుపుకోవచ్చు. శ్రీ సంక్రాంతి పండుగ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగింపు చేస్తున్నాము.